నమస్కారం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 300 కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు మంజూరైనట్లు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలతో కలిసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకారంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నామన్నారు. జువలపాలెం నుంచి కుంచనపల్లి మీదుగా జాతీయ రహదారిని కలుపుతూ 110 కోట్లతో 3వ ఫ్లైఓవర్ నిర్మాణానికి డిపిఆర్ తయారు కానుంది. రూరల్ మండలంలోని నవాబుపాలెం, ఆరుళ్ల గ్రామాల వద్ద 129 కోట్లతో 2 ఆర్ఓబీల నిర్మాణానికి టెండర్ల దశలో ఉంది. అమృత్ పథకంలో 23 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరో 8 కోట్లతో గూడ్స్ షెడ్ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. ఇలా మొత్తం 300 కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు జరగనున్నాయి. ముందుకు వెళ్ళడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో మరి అభివృద్ధి చేయడానికి ఆయన నాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అడగగానే దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఈ తాడేపల్లి పట్టణ 2 కోట్లు డయాలసిస్ సెంటర్కి 1 కోటి రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాడేగూడెం ఒక మెయిన్ రోడ్ లో ఉండి, అంటే మెయిన్ రోడ్ మీన్స్ ఏదైతే రైల్వే లైన్ మెయిన్ రోడ్ అంటారు దాన్ని, ఆ మెయిన్ లైన్ లో ఉండి కూడా చాలా ట్రైన్లు మనం ఆగట్లేదు. దానికి ముందుగా మన రవి గారిని జెడ్ఆర్యూసీసీ మెంబర్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన అపాయింట్ చేయడం జరిగింది. తాడేపూడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం, మరి ఆయనకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మన తాడేపూడి నుంచి ఒక రిప్రజెంటేషన్ చేయడానికి మనకు కూడా ఓ మనిషి కావాలి. మరి దానికి ఆయన ఇచ్చినందుకు ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈ సమావేశంలో మరి తాతాజీ గారు కూడా నాతో పాటుగా డిఆర్ఎం దగ్గరికి అందరి దగ్గర కూడా రావడం జరిగింది. అదేవిధంగా బాబ్జీ గారిని కూడా కేకేయడం జరిగింది. అందరూ కలిసి ఈ తాడేపూడి పట్టణాన్ని తాడేపూడి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 23 ట్రైన్లకి మేము అప్లికేషన్ ఇచ్చాం. ఆ 23 ట్రైన్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటని అడిగారు. వందే భారత్ని ఇక్కడ ఆపమని, గాంధీధామ్ ఎక్స్ప్రెస్ ని ఆపమని, పూరి ఓక దాన్ని కూడా ఆపమని, అదేవిధంగా గరీబ్ రహత్ని ఆపమని 4 ట్రైన్లు ఫస్ట్ ప్రయారిటీలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో జెడ్ఆర్యూసీసీ మెంబర్ రవి అగర్వాల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తన కోసం, కుటుంబ సభ్యుల సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధనలో పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు సూచించారు. రాజమహేంద్రవరం ట్రంక్ రోడ్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు శుక్రవారం వైద్యాధికారులు, డాక్టర్లు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో యోగా ప్రాముఖ్యతను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్తామని తెలిపారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, దాని ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్లు పాల్గొన్నారు. Now slowly release. ఎడమేం నుంచి తీసుకోండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఈ నెల 31వ తేదీన ముమిడివరం నియోజకవర్గంలో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించి అధికారులకు విధులు, బాధ్యతలపై పలు సూచనలు జారీ చేశారు. పటిష్టమైన ఏర్పాట్ల నడుమ ముఖ్యమంత్రి పర్యటనను ప్రజావేదిక, బంగారు కుటుంబాల దత్తత, సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ, ఇతర కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ముమిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ముఖ్యమంత్రి పర్యటనల కన్వీనర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కృష్ణారావు, ఆర్డీఓలు కె మాధవి, పి శ్రీకర్, డి అఖిలలు పాల్గొన్నారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 73 వినతులను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన కోనసీమ జేఏసీ సమావేశం అమలాపురం పట్టణంలోని ఈ సంస్థ కార్యాలయంలో కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణ పనుల స్థితిగతులపై సమావేశంలో సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కోటిపల్లి గౌతమి నది వద్ద రైల్వే బ్రిడ్జ్పై గడ్డర్స్ వేయడానికి 2 సంవత్సరాల క్రితమే టెండర్ ఖరారు అయినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. ప్రజా ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముమ్మిడివారం రానున్న నేపథ్యంలో ఈ రైల్వే ప్రాజెక్టుపై స్పందించాలని వక్తలు కోరారు. ఈ సమావేశంలో కల్వకొలను బాబు, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, ఎస్ సాంసన్, మాచిరాజు నాగేశ్వరరావు, జంగా రాజేంద్ర, కరాటం ప్రవీణ్, బాల నాగు సురాజ్, ఈతకోట సూర్యులు ఉన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు శుక్రవారం పర్యటించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆసుపత్రికి 3,50,000 రూపాయల విలువ గల 14 బెడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటీవల పర్యటించి అక్కడ వసతులపై ఆరా తీసిన ఆయన నేడు స్వయంగా ఆసుపత్రిలో సదుపాయాలను ఏర్పాటు చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో వెంకటరాజు పాల్గొని మాట్లాడారు. గ్రామదర్శినిలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలు ఇప్పటికే పరిష్కారం అయ్యాయని, ప్రతి సంవత్సరం గ్రామదర్శిని ద్వారా గ్రామ సభలు ఏర్పాటు చేసి సాధించిన అభివృద్ధితో పాటు చేయవలసిన పనుల వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఆ ఇద్దరు తల్లుల దగ్గరికి వెళ్దాం. అంటే బిడ్డని కన్నా తల్లి రేకు మంచం మీద కాకుండా పొరపాటు మెత్తటి పరుపు లాంటిది బెడ్ మీద పడుకుంటే ఆ తల్లి ఎంత సౌఖ్యంగా ఫీల్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. కోళ్ళను కొనిచ్చారు. అలాగే 4 హాస్పిటల్ 4 మండలాలకు కూడా బెడ్లు ఇచ్చాం, కోళ్ళను ఇచ్చాం. గోపాలపురంలో అయితే ఏసీలు ఇచ్చాం. అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్. రోజు అంటే మనకి పేషెంట్ల స్థాయి ఎక్కువ ఉంది కదా, తాకిడి ఎక్కువ ఉంది కదా. ఇలా ప్రజాసేవ అంటే నిజమైన సేవ ఏంటనేది చేస్తున్నాం. నా యొక్క రిక్వెస్ట్ 13 రోజులు మన నియోజకవర్గంలో 13 రోజులుగా 4 మండలాల్లో 85 పంచాయతీల్లో గ్రామ దర్శన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పుడు మన సెక్రటరీ గారు చదివినిపించారు. ఏమేమి చేస్తే ఈ ద్వారకా తిరుమల గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుందో చెప్పారు. నా ఆలోచన ఏంటంటే, మీరు ఏదో ఓటు వేసినప్పుడు ప్రజలకు కనపడే రూపంలో కాకుండా ఇలా ఎలా అయితే ఈ సంవత్సరం వచ్చి ఇదిగో ధైర్యంగా 1,30,00,000 పనులు నేను చేశాను, ఇవి మరో 1,20,00,000 అమల్లో ఉన్నాయి, ఇదిగో మీరు ఇచ్చిన ప్రతిపాదనలు 5,10,00,000 ఇన్ని పనులు చేయగలిగానని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మళ్ళీ వస్తాం, మళ్ళీ మీకు వివరిస్తాం, మళ్ళీ మీరు నాకు ప్రతిపాదనలు ఇస్తాం. భారతీయ సంస్కృతికి యోగా ప్రతీక అని శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. యోగా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు సామాజిక భవనంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవచ్చునని అన్నారు. యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. బలంగా బయటకు వదలాలి. బయటకు వదిలిన తర్వాత ఒకసారి అందరూ కలిపి చేయండి. కళ్ళు మూసుకోండి. మన అన్ని గ్రామాల్లో కూడా అన్ని సచివాలయాల్లో కూడా మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. వాటికి ఎటువంటి ఇబ్బందులు కానీ అక్కడ ఏదైనా ఉంటే ఏదైనా మనకి దృష్టికి తీసుకొస్తే
ఎప్పుడు కూడా యోగా చేయలేదు. ఈ రోజు నుంచి నేను కూడా ఆ యోగాలో పాల్గొని అందరం కలిసి యోగా అనే పదానికి అర్థం చెప్పినట్టు అందరం యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల 1వ తేదీ నుంచి చౌక డిపోల ద్వారా సరఫరా చేయనున్న నిత్యావసర సరుకులు భీమవరంలో వెల్లడించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరోజ. పౌర సరఫరా శాఖను సమర్థవంతంగా అమలు చేసేందుకే తిరిగి పునరుద్ధరించిన చౌక డిపోల వ్యవస్థ తణుకులో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు హితవు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారానే కిరాణా వర్తకులకు మంచి పేరు తణుకులో ఉద్బోధించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సంఘ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. యోగాసనాలతో నిండిన వేల్పూర్ గీతా మందిరం పర్యవేక్షించిన మండల అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. 300 కోట్లతో చేపట్టిన తాడేపల్లిగూడెం రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, పాల్గొన్న కూటమి నాయకులు, అధికారులు. అందరూ యోగాను నేర్చుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. రాజమండ్రిలో పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ నెల 31న పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు సిద్ధం చేసిన యంత్రాంగం. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి 3,50,000 రూపాయలు విలువ చేసే 14 బెడ్లను పంపిణీ చేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి ఆసుపత్రి వసతులపై ఆరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.